స్టార్టింగ్ ప్రేయర్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఈరోజు క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చెప్తే వినాలనిపిస్తుంది అండ్ బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో అదేమి అనేది మనం చూద్దాము. మూడో అధ్యాయంలో ఫోన్ ఒకసారి చెక్ చేసుకోవా? నువ్వు నిలువుగా కనిపించట్లేదు. మనము మూడో అధ్యాయంలో ఉన్నాము. ఇప్పుడు మాకు కనబడుతుంది కదా, అంటే యూట్యూబ్ లో అడ్డంగా కనిపిస్తుంది, ఎదురుగా పెట్టుకున్నట్టుగా అనిపించలేదు అనమాట. ఓకే, మనము మూడో అధ్యాయంలో ఉన్నామండి. సో మూడో అధ్యాయం మనము 13 శ్లోకాల వరకు మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు 14వ శ్లోకం నుంచి మనం తెలుసుకున్నాము. సో 13వ శ్లోకాన్ని ఒక్కసారి ప్రశ్నించుకుంటూ మనం 14వ శ్లోకానికి వెళ్ళిపోతాం. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వగం పాపం యోపచన్యాత్మకారణ. అంటే ఇక్కడ చెప్తా ఉన్నారు ఏమి అని అంటే, పరమాత్మ యజ్ఞశిష్టాసినః ముచ్యంతే సర్వకిల్బిషైః. మనకి ముందరి శ్లోకాల్లో ఏం చెప్పారు అని అంటే, ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన్ న ప్రధాయవ్యో యో భూతే తేన ఏవసః. అంటే మనకి ఈ ముందర 2 శ్లోకాల్లోని యజ్ఞాలు మానవులతో పాటు వాళ్ళ తోబుట్టులాగా పుట్టినవి. సృష్టి స్టార్టింగ్ లోనే నేను ఇది బ్రహ్మాది ప్రజాపతులకి చెప్పాను, సో మీరు తెలుసుకోకపోతే అది నా తప్పేముంది అన్నట్టు చెప్తూ, అది యజ్ఞాలు మనతో పాటు పుట్టినవి. సో ఆ విధంగా యజ్ఞాలను చేసి మనము దేవతలకు హవిస్సుని అర్పించి వాళ్ళ యజ్ఞ సిస్టం అంటే ప్రసాదం మనం పెట్టిన తర్వాత మనం తీసుకునే ఆహారం మాత్రం మనకి ప్రసాదంగా ఎట్లా మారిపోతుందో అదంతా కూడా దాన్ని యజ్ఞ సిస్టమ్ అంటారు అనమాట. యజ్ఞంలో హవిస్సులు ఇవ్వగా మిగిలిన దాన్ని యజ్ఞ సిస్టమ్ అని అంటారు అనమాట. సో అది నువ్వు ప్రతిదీ అంటే నీకు ఉన్న ప్రతిదీ కూడా నువ్వు భోజనం చేసిన తర్వాత కానీ తర్వాత పెట్టడం కాకుండా ముందరనమాట, నువ్వు వండిన ప్రతిదీ కూడా ఆయనకి అర్పించి నువ్వు ఎప్పుడైతే తినగలుగుతావో అప్పుడు అది నీకు యజ్ఞ సిస్టమ్ అన్నట్టు మారిపోతుంది అనమాట. యజ్ఞ సిస్టమ్ అని అంటే ప్రసాదంగా మారిపోతుంది అనమాట. సో అట్లా ఆ యజ్ఞ సిస్టమ్ తినేవాడు సర్వ కిల్బిషైః అంటే అన్ని పాపముల నుండి కూడా విముక్తిని పొందుతాడు అని చెప్తూ ఉన్నారనమాట మనకి 13వ శ్లోకంలో. సో ఆ విధంగా నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క ఏదైనా నువ్వు తీసుకునేది ఏదైనా కూడా శ్రీకృష్ణ అర్పణమస్తు అని చెప్పుకొని నువ్వు ఆయన యొక్క ప్రసాదంగా తీసుకోగలిగితే అప్పుడు అది పూజగా మారిపోతుంది. నీకు తెలియకుండానే నువ్వు మామూలుగా ఎవరు కావాలని పాపాలంతా చెయ్యరు అండ్ కొంచెం అవేర్నెస్ తోనే ఉంటారు, కావాలని ఎవరు చేయరు. కానీ మనం వంట చేసేటప్పుడే మనకి 5 రకాలైనటువంటి పాపాలు మనకి చుట్టుకుంటాయి. అది మనకి తెలియకుండానే జరుగుతుంది. సో అదే మనము కిందటి క్లాస్ లోనే తెలుసుకున్నాము. దేవయజ్ఞము అండ్ పితృయజ్ఞము, నృయజ్ఞము అండ్ బ్రహ్మయజ్ఞము అండ్ భూతయజ్ఞము, ఈ 5 రకాలైనటువంటి యజ్ఞాల ద్వారా ఆ పాపాలను మనం తీర్చుకోవాలి అని చెప్తూ, దేవయజ్ఞము అని అంటే హోమం, మామూలుగా మనం దేవుళ్ళకి చేసేటువంటి హోమము హవిస్సులు ఇస్తాము కదా అది. అండ్ పితృయజ్ఞము అంటే తర్పణలు. అండ్ నృయజ్ఞము అంటే అతిథి పూజ, వచ్చే మన అతిథులకు మనము వాళ్ళకి కరెక్ట్ గా వాళ్ళని సంతృప్తి పరిచి ఇంటి నుంచి వెళ్ళేటట్లు చేయాలన్నమాట. అంటే వెళ్ళేటట్లు కాదు, వాళ్ళు వెళ్ళినప్పుడు తృప్తిగా వెళ్ళాలి అని. ఓకే. బ్రహ్మయజ్ఞము అంటే వేద విజ్ఞానం అధ్యయనము అండ్ పురాణాలు చదవడము, లలిత పారాయణం, విష్ణు పారాయణం, ఈ పూజలు పునస్కారాలు నోములు ఇవన్నీ కూడా
ఈ బ్రహ్మయజ్ఞంలోకి వస్తాయన్నమాట. అండ్ భూత యజ్ఞము అని అంటే ప్రాణులకు మనము ఇంకా మిగిలిన అన్నిటినీ కన్సిడర్ చేస్తూ వాటిని కూడా ప్రాణులను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవడాన్ని ఆ ఈ యొక్క భూత యజ్ఞము అంటారు. ఈ యొక్క 5 యజ్ఞాల ద్వారా నీకుండే ఈ వంట చేసినప్పుడు వచ్చేటటువంటి ఆ యొక్క పాపాన్ని నువ్వు తొలగించుకోవచ్చు అని చెప్తూ యజ్ఞశేషాన్ని మాత్రమే భుజించేవాడు మాత్రమే వాడు పాపరహితుడవుతాడు అండ్ సత్కర్మ మార్గంలో ఉంటాడు అని చెప్తూ అండ్ నువ్వు ఎప్పుడు ఇలాంటి మార్గంలోనే ఉండు అని చెప్తూ ఉన్నారనమాట. సో క్రమంగా మనము నెమ్మదిగా మారేటటువంటి ఆ ప్రయత్నం అనేది చెప్తూ ఉన్నారు. ఆ ప్రయత్నం చెప్తూ నువ్వు చేసేది నువ్వు మామూలుగా ఎవరు కావాలని ఏది చేయరు. సో నువ్వు చేసే ఈ మామూలుగా రోజువారీ కార్యక్రమాల్లో ఈ విధంగా జరుగుతుంది. సో ఈ విధంగా జరిగిన దాన్ని కూడా నువ్వు తీసేయాలి అని అంటే ఈ యొక్క 5 యజ్ఞాలు నీకు ఉపయోగపడతాయి అని కూడా మనకి చెప్తూ ఉన్నారు అనమాట. సో మన స్వార్థం కోసం నేను వండుకున్నాను నేనే తింటాను అని భుజించేవాడు పాపాత్ముడు అవుతాడు. సో ఫస్ట్ ఎప్పుడైనా ఈ భూత యజ్ఞం అంటే కొంచెం అన్నం కాకులకి కానీ ఇంకా నీ దగ్గర ఉండే ప్రదేశంలో కుక్కలకి కానీ ఏదో ఒక దాన్ని ఒక పిడికెడు ఎక్కువ కూడా ఆయన అడగట్లేదు, ఒక పిడికెడు భూత యజ్ఞంగా చేసి అండ్ ఆయనని మనస్ఫూర్తిగా తలుచుకొని మనము ఆయనకి ఆరగింపు చేసి మనం తీసుకుంటే మంచిది. లేదు అని అంటే ఉండే సిచ్యువేషన్ బట్టి ఫస్ట్ ముద్ద పట్టుకొని ఒకసారి ఆయన తలుచుకున్నా కూడా సరిపోతుంది అనమాట. సో ఆ మిగిలిందంతా మనం తినేది యజ్ఞ సిస్టమ్ కింద వచ్చేస్తుంది, అది ప్రసాదం అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా నువ్వు చెయ్యి అని కూడా మనకి 13వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. సో ఇలా అంటే ఇప్పుడు ఈ యజ్ఞాల ద్వారా నువ్వు దేవతలను సంతృప్తి పరచాలి, అప్పుడు మాత్రమే దేవతలు నీకు కావాల్సింది ఇస్తారు అని కూడా మనకి 12th అధ్యాయంలో చెప్తూ ఉన్నారు అనమాట. సో 12th శ్లోకంలో చెప్తున్నారు అనమాట. సో నువ్వు ఎప్పుడైనా కూడా దేవతలను సంతృప్తి పరిచి నీకు కావలసినటువంటి మా కోరికలను తీసుకునే అవకాశం కూడా ఉంది. సో దేవతలను మీరు సంతృప్తి పరచాలి, మిమ్మల్ని దేవతలు సంతృప్తి పరుస్తారు అన్నట్టు మనకి చెప్తూ ఉన్నారు అనమాట. సో అందువల్ల నువ్వు ఈ యజ్ఞం చేయాలి, ఈ యజ్ఞం అనేది దాన్ని చేయాలి అని చెప్తూ ఉన్నారు. సో యజ్ఞము అని అంటే దేవుడిది మనం చేసే ఆ యొక్క హవిస్సులు ఇచ్చే కర్రలు పెట్టి మనం చేస్తాం కదండి, అదొకటే కాదు, మనం చేసే ప్రతి సత్కర్మ కూడా యజ్ఞము అనే దానిలోకి వస్తుంది. ఓకే, సో ఆ ఒక్కటే కాదు, ఇంకా ఆయన చెప్తున్నారు యజ్ఞాలు ఎందుకు చేయాలి అనేది ఈ 14th and 15th శ్లోకాల్లో మనకి చెప్తూ ఉన్నారు అనమాట. సో 14th శ్లోకం చూద్దాం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. ఇక్కడ చెప్తూ ఉన్నారు మనకి సృష్టి ఎలా స్టార్ట్ అయింది, అదండి నేను ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని చెప్పాను కదా. సో మనకి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు సృష్టి ఎలా స్టార్ట్ అయింది అది చెప్తూ ఉన్నారు అనమాట. సో ఫస్ట్ మనం సృష్టి స్టార్ట్ అయింది అని అంటే ఏదైనా శరీరాలు పెరగడానికి కావాల్సింది అన్నం ఈజ్ నథింగ్ బట్ ఫుడ్ అనమాట, అంతే. అన్నం అంటే ఒట్టి రైస్ అనే కాదు, ఫుడ్ కావాలి కదా. మనం అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధన్న సంభవ, ఈ అన్నం కావాలి అని అంటే మనకి ఏం కావాలి, అన్నాద్భవంతి భూతాని అంటే అందరికీ అన్నమే కదా కావాలి. సో అది ఎక్కడి నుంచి వస్తుంది, మేఘాల నుంచి వస్తుంది. సో మేఘాలు లేకుండా వర్షం లేకుండా నేను పండించుకుంటున్నాను, నాకు మోటార్ ఉంది నీళ్ళు వస్తాయి అంటే కాదు, అక్కడికి వచ్చింది కూడా ఇప్పుడు కాకపోయినా ముందర ఉండే వర్షము ఆ భూగర్భంలో ఉండి మనకి మోటార్ రూపంలో వాటర్ వస్తుంది. సో దానికి కూడా కారణము వర్షమే. సో వర్షాలు లేకుండా మనకి వాటర్ అనేది ఉండదు. సో వర్షం అనేది కంపల్సరీ, ఇది మనకి తెలుసు. సో అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధన్న సంభవ అంటే ఈ అన్నము సృష్టించడానికి, ఈ అన్నం రావడానికి మనకి మేఘాలు కావాలి, నీరు కావాలి. నీరు కావాలి అంటే పర్జన్యుడు అంటే మేఘం అనమాట. ఈ మేఘం వల్లనే
ఈ అన్నం అనేది సంభవం అవుతుంది, సృష్టించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఆయన చెప్తా ఉన్నారనమాట. యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం. అంటే ఈ మేఘాల ద్వారా మనము దీన్ని తీసుకున్న తర్వాతనే కదండి ఇంకా మనము నెక్స్ట్ స్టెప్ అంటే మన శరీరాలు పెరగడం కానీ ఇదంతా చేయడం కానీ జరుగుతుంది కదా. సో దాని గురించి చెప్తూ ఉన్నారు అనమాట ఆయన. ఈ ప్రపంచం అంటే ఈ జగత్తు అనే చక్రం ఇది ఒక రొటేషన్ లాగా ప్రాణులు శరీరాన్ని మళ్ళా రావాలి అన్నా కూడా ఎలాగా అంటే ప్రాణుల యొక్క శరీరాలన్నీ కూడా అన్నం వల్లనే వస్తాయి అండ్ పెరుగుతాయి. అన్నానికి కారణం వర్షం కదా, వర్షం వలన వస్తుంది. ఈ వర్షం కలగాలంటే మనం యజ్ఞం చేయాలి. ఓకే, ఈ వర్షం రావాలి అంటే మనం యజ్ఞం చేయాలి. యజ్ఞం వలన మాత్రమే వర్షం అనేది వస్తుంది. ఓకే, మానవుల క్రియలతోనే మన యజ్ఞం అనేది చేస్తూ ఉంటాం. మనము చేసే క్రియల వలనే యజ్ఞం అనేది ఫిల్ అవుతుంది అనమాట. ఈవెన్ నువ్వు దైవ యజ్ఞం చేస్తే దైవ యజ్ఞం ద్వారా, లేదు అంటే సద్ధర్మ ఆచరణ అని చెప్పి మనం రోజు చేసే పనులను మనం కరెక్ట్ గా సత్కర్మ ఆచరణ ద్వారా నిర్వర్తిస్తే అది ఒక యజ్ఞంగా మారి మనకి వర్షాలు అనేది పడతాయి అన్నమాట. సో దానికి తృప్తి చెందినటువంటి ఆ యజ్ఞాలకి తృప్తి చెందినటువంటి దేవతలు మనకి వర్షాన్ని కురిపిస్తారు. ఓకే, ఆ వర్షాలు కూడా మనకి ఎప్పుడు పడితే అప్పుడు పడ్డాయి అనుకోండి, మళ్ళా ఎక్కువ వర్షాలు వచ్చి వరదలు వచ్చి కొట్టుకుపోయినా కూడా మనం ఏమీ ఉపయోగం లేదు కదా. సో ఎంత పడాలో అంత క్వాంటిటీలో, ఎక్కడ పడాలో అక్కడ, అంతే కదండి. ఇప్పుడు ఫుల్గా బిల్డింగ్స్ అవన్నీ ఉన్న దగ్గర పడితే ఏం ప్రయోజనం? అక్కడ ఎంత వర్షం పడినా అంత ప్రయోజనం ఉండదు. కానీ పొలాల దగ్గర అంతా పడితే మనకి ప్రయోజనం కదా. సో అలా ఏంటి, నా దగ్గర వాటర్ ఉంది, నేను పండించుకుంటున్నాను, నేను చేసుకుంటున్నాను అని అంటే, నువ్వు చేసుకుంటున్నావు అని అంటే ఇప్పుడు ధాన్యంలోని సొచ్చు ధాన్యాలు ఎన్ని ఉంటాయండి కదా. సో నువ్వే చేసుకుంటున్నావు కదా, మనం మొత్తం అన్ని ధాన్యాల్లోని ఆ ఫుడ్ అనేది కరెక్ట్ గా ఇంజెక్ట్ చేయొచ్చు కదా. సో దాంట్లో ఎందుకు మళ్ళా కొన్ని పోయినవి, కొన్ని బాగలేనివి, కొన్ని ఈ సైజు, కొన్ని నెక్స్ట్ సైజు అట్లంతా ఉంటాయి. సో నీ చేతుల్లో ఏమి లేదు, అది ఫస్ట్ నువ్వు గమనించాలి. సో నీ చేతుల్లో ఏం లేదు కాబట్టి నువ్వు ఏం చేస్తే వస్తుంది అనేది కూడా నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట. సో ఆ విధంగా ఈ వర్షాలు పడినప్పుడు మాత్రమే దేవతలు సంతృప్తి చెంది మనకి ఈ సత్కర్మలు చేసినప్పుడు మాత్రమే దేవతలు సంతృప్తి చెంది మనకి వర్షాలని కురిపిస్తారు అన్నమాట. ఆ వర్షాలు కురిపించినప్పుడు మాత్రమే పంటల ద్వారా పంటలు పండుతాయి. అండ్ ఆ పంటలు పండినప్పుడు మాత్రమే మనం వాటిని తిని మన శరీరాలు పెరగడం అవన్నీ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఒక జీవన చక్రం అని కూడా మనకి చెప్తూ ఉన్నారు అనమాట. సో అలా మన శరీరం పుట్టింది, అది ఎలా మనకు తెలుస్తుంది? అది మామూలుగా ఒక శరీరం పుట్టాలి అని అంటే అది ఎట్లా అంటే సైంటిఫిక్ గా ఎట్లా తెలుస్తుంది మనకి? ఒక ఇద్దరు ఆడ మగ కలిస్తేనే శరీరం పుడుతుంది వాళ్ళ యొక్క అంగాల ద్వారా అన్నట్టు మనకి తెలుసు, అది సైంటిఫిక్ గా. ఓకే, సో ఆ సైంటిఫిక్ గా కాకుండా ఇంకొంచెం లోపలికి వెళ్తే ఎలా వచ్చింది అనే దాని గురించి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో పంచభౌతికమైనటువంటి అంటే మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి కదా, ఆ నీరు, అగ్ని, వాయువు, భూమి అన్ని మన శరీరంలోనే ఉన్నాయి. అండ్ 70% ఆఫ్ హ్యూమన్ బాడీ ఈజ్ కన్స్ట్రక్టెడ్ విత్ వాటర్ కదండి. సో ఈ విషయం మనకి తెలుసు. సో మానవుల యొక్క భాగాలన్నీ కూడా పంచభౌతికమైనటువంటి భాగాలు అన్నమాట. పంచభూతాలతో ఏర్పడినటువంటి పంచభౌతికమైనటువంటి ఈ శరీరము పెరగాలంటే మనకి అన్నం అనేది కావాలి. అండ్ మానవుల యొక్క ఈ భాగాల వల్ల పుడుతుందని మనకు తెలుస్తూ అయినా కూడా ఆ భాగాలకి శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సో ఆ భాగాలకి శక్తి అనేది కావాలి కదా. సో ఆ శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే అన్నాద్భవంతి భూతాని కదండి. దీనివల్ల మనకి శక్తి అనేది వస్తుంది. మనం తినే తిండి వల్ల మనకి శక్తి అనేది వస్తుంది. ఆ తిండి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది. సో ఇక్కడ అన్నాదని ఒక పర్టికులర్ గా వర్డ్ యూజ్ చేయడానికి కారణం ఏమి అంటే ఇక్కడ
మన యొక్క సృష్టి ఎలా ప్రారంభమైంది అని చెప్పేదాని కోసం తైత్రేయ ఉపనిషత్తులోని ఉందంటండి. ఈ తైత్రేయ ఉపనిషత్తు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది ఈ శరీరం మనం కలగడానికి కారణాన్ని వివరిస్తూ ఉందన్నమాట. అది ఎలాగానంటే అది నేను మీకు స్టార్టింగ్ లోనే ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదో తెలీదు. ఒకసారి నేను మళ్ళా రిపీట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఆ అన్నిటికన్నా ముందర సృష్టి స్టార్టింగ్ ఇంకా ఈ కృష్ణుడు, రాముడు, శివుడు, విఘ్నేశ్వరుడు ఇట్లా కాకుండా దానికన్నా ముందర ఇంకా ముందర. సో అప్పుడు ఏముంది? ఇది నథింగ్ బట్ ఎనర్జీ కదండి. మామూలుగా మనం సైంటిఫిక్ గా మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. సో మొత్తం విశ్వంలో ఎనర్జీ అనేది నిండిపోయింది. ఎలా నిండిపోయింది అని అంటే ఒక కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక లావు మనిషి కుర్చీలో కూర్చున్నప్పుడు కరెక్ట్ గా ఫిట్ అయిపోతాడు దాంట్లో. కానీ అటు ఇటు తిరిగేదానికి కూడా వాడికి స్పేస్ ఉండదు కదా. సో వాడు ఫిట్ అయిపోయాడు కాబట్టి తిరిగేదానికి కూడా స్పేస్ లేదు. అంత బాగా ఆ శక్తి అనేది ప్రపంచం అంతా వ్యాపించిపోయి ఉన్నదన్నమాట. సో ఆ శక్తికి కోరిక కలిగింది. ఏమేదంటే ఆ ఆ ఒక ఆ, ఒక వేవ్ లాగా, అంటే ఆ శక్తి కదిలిందనమాట. కదిలితే అది వేవ్ లాగా ఆ ఆ వచ్చిందనమాట. అంతే కదండి. మామూలుగా శక్తి అనేది కదిలితే వేవ్ లాగా వస్తుంది, పైకి కిందకి పైకి కిందకి అన్నట్టు. సో అప్పుడు మనకి ఈ యొక్క వేవ్స్ ద్వారా మనకి పైగా ఉండేది సత్వగుణము, అండ్ అప్పుడు ప్రకృతిలో ఈ యొక్క 3 గుణాలు ఏర్పడ్డాయి అని చెప్తున్నాము. పైగా ఉండేది వచ్చి సత్వగుణము, కింద ఉండేది వచ్చి రజోగుణం, తమో గుణము, మధ్యలో ఉండేది వచ్చి రజోగుణం అనమాట. సో ఆ విధంగా మనకి మనము అప్పుడు చెప్పుకున్నాం అనమాట. ఈ విధంగా వేవ్స్ ద్వారా ఏర్పడింది. సో ఈ వేవ్స్ అన్ని కూడా ఈ వేవ్స్ ద్వారా ఈ గుణాలు ఏర్పడ్డాయి. ఈ వేవ్స్ ఫస్ట్ కదిలినప్పుడు చాలా దగ్గరికి ఉన్న అంటే ఫస్ట్ మనం ఒక తాడుని తీసుకోండి. ఒక తాడుని తీసుకున్నప్పుడు ఒకసారి మనము ఇట్లా కొట్టినప్పుడు ఫస్ట్ వేవ్ పెద్దది ఉంటుంది. పెద్ద వేవ్ వెళ్ళి అలా చిన్నదైపోద్ది కదా. సో ఆ విధంగా వేవ్స్ అన్ని కూడా ఫస్ట్ దూరంగా ఉండేవన్నమాట. ఫస్ట్ దూరంగా ఉండి వేవ్స్, ఆ దూరంగా ఉండే వేవ్స్ ద్వారా మనకి ఆకాశం అనేది పుట్టిందంటండి. సో అట్లా వేవ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ పుట్టింది మనకి ఆకాశం అనమాట. తర్వాత తర్వాత ఆ పౌనపుణ్యం ఇంకొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత, అంటే దాన్ని వేవ్స్ పైకి కిందకి వెళ్ళేదాన్ని తెలుగులో అయితే పౌనపుణ్యం అని అంటాం కదా. సో ఆ పౌనపుణ్యం ఇంకొంచెం దగ్గరికి వెళ్ళడం ద్వారా వచ్చింది మనకి ఆ వాయువు. ఈ గాలి అనేది ఇంకొంచెం దగ్గరికి వెళ్ళడం ద్వారా వాయువు వచ్చింది. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళడం ద్వారా అగ్ని అనేది వచ్చింది. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళడం ద్వారా నీరు అనేది వచ్చింది. ఇంకా పూర్తిగా దగ్గరకు వచ్చేసిన ద్వారా భూమి అనేది వచ్చింది అనమాట. సో మనకి పంచభూతాలు కూడా ఈ విధంగా ఏర్పడ్డాయి అని కూడా మనకి చెప్తూ ఉన్నారు. ఇది మనకి సైన్స్ ప్రకారం కూడా చెప్తూ ఉన్నారు అనమాట. సో ఈ విధంగా అందుకే మనకి ఐన్స్టీన్ కూడా మనకి ఫార్ములా ఫార్ములా ఏమో ఐన్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ కదండి. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ అండ్ ఇంటూ కాంతి వేగం కదా. సో ఇక్కడ కాంతి వేగాన్ని తీసేస్తే ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ కదా. సో ఈ ఎనర్జీ అనేది మాస్ గా ఎట్లా కన్వర్ట్ అయింది అని అంటే ఈ యొక్క వేరియేషన్ వల్ల కన్వర్ట్ అయింది అనమాట. సో ఈ విధంగా మనకి ప్రపంచం అనేది వచ్చింది అని మనకి తైత్రేయ ఉపనిషత్తు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటండి. అందుకోసమే మనకి ఇక్కడ అన్నాద్ భవంతి అంటే ఆ యొక్క వర్డ్ ని యూజ్ చేశారట. అన్నాద్ అనేది తైత్రేయ ఉపనిషత్తుకి సంబంధించినటువంటి వర్డ్ అంట. సో ఆ ఉపనిషత్తు యొక్క విషయాలను చెప్పడం కోసం మనకి ఇక్కడ స్వామి ఆ వర్డ్ ని యూజ్ చేశారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి పంచభూతాలు ఏర్పడ్డాయి. సో ఆ పంచభూతాలు ఏర్పడిన తర్వాత ఈ పంచభూతాల్లో మన శరీరం ఎలా ఏర్పడింది అనేది ఇప్పుడు మన శరీరంలో ఒక వన్ వచ్చి చైతన్యము, అండ్ ఇంకా అష్టాదశ శక్తులు అండ్ పంచభూతములు. ఈ ఈ అష్టాదశ శక్తులు అంటే 18 రకాలైనటువంటి సిస్టమ్స్ అన్నమాట. ఆ సిస్టమ్స్ ఏమి అని అంటే ఆర్గాన్స్, టిష్యూస్, సెల్స్ అండ్ కణజాలాలు అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆర్గాన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా కలిపి
అండ్ దాంట్లో ఉండే ఉపకణజాలాలు అండ్ దాంట్లో ఉండే కణాలు అండ్ అన్ని అన్నమాట. ఇవన్నీ కలిపేసి మనకి 24 అండి మొత్తం టోటల్ గా. దాంట్లో 5 పంచ అదే మనకి ఉండేటువంటి పంచభూతాలు, మన పంచభౌతికమైనటువంటి శరీరంలోని కూడా పంచభూతాలు ఉంటాయి కదా, అవి 5 అండ్ ప్లస్ ఒకటి వచ్చి మన చైతన్యము అండ్ 18 వచ్చి మన శక్తులు అనమాట. అంటే ఈ కణజాలాలు ఇవన్నీ కూడా అనమాట. ఈ విధంగా మన యొక్క శరీరం అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో ఆయన సృష్టించారటండి. సో ఇది ఈ యొక్క విషయాన్ని చెప్పడం కోసం మనకి తైత్రేయ ఉపనిషత్తుని మనకి ఇక్కడ తీసుకొచ్చారనమాట. సో ఈ పంచభౌతికమైనటువంటి అన్నాల వలన ఈ పంచభౌతికమైనటువంటి శరీరం అనేది సృష్టి జరిగింది అని చెప్పి వివరిస్తూ ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. అదే విధంగా అన్నాద్ భవంతి భూతాని. అన్నాద్ అంటే ఈ అన్నం వలనే ఈ భూతాలకి అంటే భూతాలు అంటే మనమండి మొత్తం ప్రపంచం అన్నట్టు అనమాట. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం. ఈ విధంగా ఆయన ఒక సైకిల్ అయితే మనకి ఇచ్చారండి. సో ఆ సైకిల్ మనం ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సకాలంలో వర్షాలు పడలేదు అనుకోండి, మనకి పంటలు అనేది పండదు కదా. పంటలు పండకపోతే మన శరీరం అనేది పెరగదు. సో ఈ శరీరం పెరగడానికి అండ్ ఈ శరీరం నిలబడడానికి కారణం మాత్రము యజ్ఞాలే. సో ఈ యజ్ఞము అని అంటే సత్కర్మ. సో ఈ సత్కర్మను మాత్రం నువ్వు వదలద్దు అని కూడా చెప్తూ ఉన్నారనమాట. యజ్ఞం అంటే ఒక క్రియ మాత్రమే కాదు. యజ్ఞం అంటే మనం ఈ సత్కర్మ వలన వచ్చేటువంటి పుణ్య ఫలితం అన్నమాట. ఈ పుణ్యం వలనే మనకి ఈ వర్షాలు అనేది పడుతుంది అనమాట. సో ఈ పుణ్యాన్ని ఎట్లా సంపాదించాలి అని అంటే సత్కర్మ ఆచరణ చేసినప్పుడు మాత్రమే ఈ పుణ్యం అనేది వస్తుంది. సో నువ్వేం చేయాలి, సత్కర్మ ఆచరణ చేస్తే నీకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం ద్వారా ఫలితము, ఆ ఫలితమే నీకు వర్షాలు అన్నట్టు ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. సో ఆ విధంగా మనకి చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు నేను సత్కర్మాచరణ చేశాను, నాకు వర్షం పడలేదు అని అంటే అట్లా కాదు. సో ఇప్పుడు నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, నీకు చాలా హై ఫీవర్ ఉంది. సో ఫీవర్ ఉంటే నువ్వు వేసుకున్న టాబ్లెట్ వేసుకున్న వెంటనే తగ్గదు కదా. సో దానికంటూ ఒక టైం రెస్టింగ్ పీరియడ్ అనేది ఉండాలన్నమాట. ఆ రెస్టింగ్ పీరియడ్ అనేది ఉంటేనే అప్పుడు నీకు రిజల్ట్ అనేది వస్తుంది. సో దానికి కూడా నువ్వు అంటే అది ఒక పరిపక్వతకు వచ్చే దశ అనమాట. సో ఆ పరిపక్వతకు వచ్చే దశ వరకు మనం వెయిట్ చేయాలి. అంటే నేను నుంచి చేస్తున్నాను, కరెక్ట్ గా ఈరోజు రాలేదు అని అనకుండా కొంచెం వెయిట్ చేయాలి. అండ్ మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన సత్కర్మ ఆచరణ అనేది మనం చేసుకుంటూ వెళ్ళాలి. సత్కర్మ ఆచరణ అంటే పెద్ద పెద్ద బాధ్యతలు ఏం లేదు. నువ్వు చేసే పనిని పరోపకార బుద్ధితో చేయాలి. అండ్ నువ్వు ఒక్కడవే తినేదానికి కాకుండా మిగిలిన అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని, అండ్ నేను చేశాను అని కాకుండా ఆయన నా చేతి చేయించారు, సో ఆయన నాకు ఇచ్చారు, సో థ్యాంక్ యూ. ఆ ఒక గ్రాటిట్యూడ్ మనము తెలుసుకుని చేయాలి అని కూడా మనకి దీని ద్వారా తెలుస్తూ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇది కూడా దీనికి కనెక్టెడ్ గానే ఉంటుందండి. సో నెక్స్ట్ శ్లోకం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఇక్కడ చెప్తా ఉన్నారు, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని చెప్తున్నారు. ఏమి అనంటే ఇప్పుడు చెప్తూ ఇన్ని రకాలు ఉన్నాయి, ఏది దీంట్లోని సత్కర్మ, ఏది అంటే ఏది మంచి పని, ఏది చెడ్డ పని అనేది నాకు తెలియదు, ఏది నాకు నా కోసం అని పెట్టినది, నాకు విహితమైన కర్మ, ఏది నాకు కాని కర్మ, అండ్ ఏది నిషిద్ధ కర్మ అని తెలియదు అని అనుకుంటే ఇవన్నీ తెలిపేది వేదాలు అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. వేదాలకే బ్రహ్మ అని పేరు అనమాట. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, నీ కర్మలు ఎట్లా చేయాలో అది చెప్పేది వేదాలు అనమాట. సో ఆ విధంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ
బ్రహ్మ అంటే వేదాలు అని లెక్క అన్నమాట. వేదాల ద్వారా తెలుసుకొని నీ సత్కర్మ ఆచరణ అనేది నువ్వు చేయాలి. ఈ వేదాలనే అక్షర సముద్భవం అని కూడా అంటున్నారు అనమాట. సో ఈ పరమాత్మ ఈ వేదాలను ఉపదేశించారు. ఇవి చాలా ఆ, ఆ, అంటే ఈ వేదాల ద్వారా మనం ఏది సత్కర్మ ఏది దుష్కర్మ అని తెలుసుకొని దాని ద్వారా మనము ఈ యొక్క యజ్ఞాలను అంటే సత్కర్మలను మనం చేయాలి అని చెప్తూ ఏ మనిషి పుట్టిన దగ్గర నుంచి మనకు వేదాల్లో ఏముంది అని అంటే ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు చేయాల్సినటువంటి అన్ని పనులు కూడా మనకి వేదాల్లో ఉన్నాయంటండి. అంటే ఎప్పుడు విద్యాభ్యాసం చేయాలి, ఎప్పుడు ఒక మనిషికి పెళ్లి చేయాలి, ఎప్పుడు పెళ్లి చేసిన వాడికి వైరాగ్యం వస్తే ఏం చేయాలి, ఆ చిన్న చిన్న ప్రశ్నల నుంచి నువ్వు కావలసినటువంటి నీకు అన్ని సమాధానాలు కూడా మనకి వేదాల్లో ఉన్నాయి. సో నువ్వు ఆ వేదాల ద్వారా తెలుసుకొని వేదాల్లో ఉన్నది మాత్రమే సత్కర్మ, దాని ద్వారా తెలుసుకొని నీ సత్కర్మను యజ్ఞ రూపంలో చేయాలి అని కూడా మనకి చెప్తున్నారనమాట. అన్ని రకాలైనటువంటి విషయాలను కూడా మనకి ఈ వేదాలు అనేది బోధించాయటండి. అందుకే సర్వగతం బ్రహ్మ అని కూడా చెప్తున్నారనమాట. సో దీంట్లో ముఖ్యంగా చెప్పేది యజ్ఞాలు అనమాట. యజ్ఞము అని అంటే సత్కర్మాచరణ. ఓకే, ఈ విధంగా ఆయన చెప్తూ ఉన్నారనమాట. సో వేదాల్లోని అన్ని రకాలైనటువంటి నీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉన్నాయి. సో నువ్వు దాని ద్వారా నీ యొక్క సత్కర్మాచరణ అనేది చేయాలి అని కూడా చెప్తున్నారనమాట. సో పరమాత్మ జగత్తును సృష్టి చేశారు కదా, ఫస్ట్ ఆయనే సృష్టి చేశారు కదా. యజ్ఞ రూపంలో క్రియల ద్వారా మాత్రమే మనం ఈ ధర్మచక్రాన్ని కరెక్ట్ గా మనము రొటేట్ చేయగలిగేటువంటి దాంట్లో ఉంటాం అనమాట. ఈ యజ్ఞ రూపంలో కర్మలను మనము చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఒకటికి 2 సార్లు చెప్తూ ఉన్నారు అనమాట. అండ్ ఈ సృష్టి చేసే సమయంలో బ్రహ్మగారు స్టార్టింగ్ లో సృష్టి చేసే సమయంలో బ్రహ్మగారికి అండ్ సనకాది మునులు ఉన్నారు కదండి, ఫస్ట్ వాళ్ళే కదా వచ్చారు, వాళ్ళకి అండ్ మరీచి ప్రజాపతికి వీళ్ళందరికీ కూడా వేదోపదేశం చేసిన వేదాలను ఉపదేశం చేసినటువంటి పరమాత్మ వాళ్ళ కర్తవ్యాలు, అంటే ఇప్పుడు నువ్వు గృహస్థుగా ఉంటే నీ కర్తవ్యాలు ఏంటి, అండ్ అలా ఒక్కొక్కరి కర్తవ్యాలు, అంటే సనకాది మునుల కర్తవ్యాలు, ఒక రాజుగా ఉంటే ఏ కర్తవ్యం ఉంటుంది, అట్లా అన్ని కర్తవ్యాలు వేదాల్లో పొందుపరిచి ఉన్నారు. అండ్ మానవులు అంటే వాళ్ళవే కాకుండా నెక్స్ట్ మానవుల యొక్క కర్తవ్యాలను కూడా దీంట్లో ఉన్నాయంటండి ఈ వేదాల్లోని. సో ఈ వేదాలను ఆయన ఎలా చెప్పారు అని అంటే చాలా ఈజీగా, అంటే మనం ఉచ్ఛ్వాసం అండ్ నిశ్వాసం, అంటే మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు ఊపిరి వదిలినప్పుడు మనకి తెలియదు కదా ప్రతిసారి. సో అంత ఈజీగా ఆయన చెప్పారంట. అంత ఈజీగా వేదాలను మనకి చెప్పారు అని కూడా చెప్తూ ఉన్నారు అనమాట. దీనిలో ఈ సంసార చక్రం అనేది సరిగ్గా సాగటం అనేది యజ్ఞ రూపమైనటువంటి క్రియల ద్వారా మాత్రమే జరుగుతుంది. సో దీన్ని తెలుసుకొని మనము ఈ యజ్ఞ రూపమైనటువంటి క్రియలను చేస్తూ ఉండాలి. అండ్ పరమాత్మ తత్వం కూడా ఈ వేదాల్లోని ఉందంటండి. సో ఈ వ్యవస్థను కూడా మనము ఆచరించాలి అని కూడా చెప్తూ ఉన్నారు అనమాట. సో ఎప్పుడు కూడా సత్కర్మ ఆచరణ అనేది ఉండాలి అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ సత్కర్మ అంటే ఏమి అని అంటే వేదాలు మనకి ఉపదేశించినటువంటి కరెక్ట్ పనులనే సత్కర్మ అని అంటారు అనమాట. సో సర్వగతమైనటువంటి పరమాత్మని కూడా ఈ యజ్ఞం ద్వారా మాత్రమే, అంటే మనము ఆ పరమాత్మను చేరుకోవాలి అన్నా కూడా ఈ యజ్ఞం ద్వారా మాత్రమే చేరుకోగలము. లేదు నాకు అంటే నేను అంతవరకు నేను ఆలోచించలేదు, సో నాకు ఈ కోరిక తీరితే చాలు అని అంటే దాన్ని కూడా ఈ యజ్ఞం ద్వారానే తీర్చుకోవాలి. యజ్ఞం అంటే సత్కర్మ. సో ఈ సత్కర్మలు చేయడం ద్వారానే నీ యొక్క కోరికలు తీరాలన్నా ఈ సత్కర్మను చేయాలి, నువ్వు పరమాత్మను పొందాలన్నా ఈ సత్కర్మను చేయాలి. లేదు నేను నాకు ఈ పరమాత్మని పొందాలని లేదు అండ్ ఇది చెయ్యను అని అంటే దాని గురించి మనకి నెక్స్ట్ శ్లోకంలో చెప్తారనమాట. సో ఫస్ట్ ఒక్కసారి మనము చూద్దాము. ఫస్ట్
సృష్టి ద్వారా వేదాలు వచ్చాయి అండ్ వేదాల ద్వారా యజ్ఞాలు వచ్చాయి. ఆ, ఈ ఈ యజ్ఞాల ద్వారా దేవతలను సంతృప్తి పరిస్తే మనకి వర్షం వస్తుంది. ఆ వర్షం ద్వారా మన యొక్క పంటలు పండుతాయి. ఆ పంటల ద్వారా మనం తిని శరీరాన్ని ఆ శరీరం పెరుగుతుంది. అండ్ మళ్ళా ఆ శరీరం పెరిగిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ శరీరంతో ఆ గ్రాటిట్యూడ్ ని చూపించి ఆ మనం చేస్తే మిగిలిన భూతాలకు కూడా మిగిలిన వాటికన్నింటికి అన్నం పెడితే గనక అది సత్కర్మ అవుతుంది కదా. మళ్ళా ఆ సత్కర్మ ద్వారా మీకు వర్షాలు వస్తాయి. సో ఇది రొటేషన్ అన్నమాట. ఇది ఈ చక్రం ద్వారా ఈ చక్రం ద్వారా మన యొక్క ఈ సృష్టి అనేది జరుగుతుంది అని కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు అన్నమాట. సో ఈ విధంగా మనకి చెప్తూ ఉన్నారు. అదే నేను ఇవి చెయ్యను అని అంటే అప్పుడు ఈ చక్రానికి అడ్డు వచ్చేవాడి గురించి ఏమవుతుంది అని అంటే ఈ 16th శ్లోకంలో చెప్తూ ఉన్నారు అనమాట. ఈ చక్రాన్ని ఎవరైతే అనుసరించకుండా ఉంటారో వాళ్ళని గురించి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. 16th శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తీయతిహయః అఘోయోరింద్రియాణమో మేఘం పాద సజీవతి. ఇక్కడ చెప్తున్నారు ఏవం ప్రవర్తితం చక్రం అంటే ఈ చక్రానికి ఎవరైతే అడ్డొస్తున్నారో నానువర్తీయతిహయ అఘోయోరింద్రియారాము వాళ్ళని ఇంద్రియారాముడు అంటారు. ఇక్కడ ఇద్దరు రాముళ్ళు ఉంటారు అనమాట. ఒకటి ఆత్మారాముడు, ఒకటి ఇంద్రియారాముడు అనమాట. సో ఇంద్రియారాముడు అని అంటే వాడి ఇంద్రియాల కోసం మాత్రమే చేసుకునేవాడు ఇంద్రియారాముడు అనమాట. వాడు స్వార్థపరుడు అనమాట. సో వాళ్ళని అంటే చాలా పాష్ గా తిట్టడం అనమాట దీని ఉద్దేశము. సో ఆయన చూడండి ఎంత చక్కగా తిట్టున్నారు. సో ఈ చక్రాన్ని ఎవరైతే అనుసరించకుండా ఉంటారో వాళ్ళని అఘాయువు అని కూడా అంటున్నారు. చూడండి అఘాయువు అని అంటే ఇక్కడ అఘాయువు అని అంటే దీనికి మీనింగ్ వచ్చి పాప జీవితం కలవాడు అని అర్థం అనమాట. సో ఇంద్రియ భోగాలను మాత్రమే అనుభవించేవాడు ఇంద్రియారాముడు అనమాట. అంటే తిట్టేసి మళ్ళా బుజ్జగిస్తున్నాడు అనమాట ఆయన. అఘాయువు ఇంద్రియారాము అని చెప్పి మోఘం అని కూడా చెప్తా ఉన్నారు అనమాట. మోఘం అంటే వ్యర్థంగా వాడు బతుకుతున్నాడు అన్నట్టు అనమాట. సో ఆ విధంగా చెప్తూ ఉన్నారు. ఈ చక్రాన్ని ఎవరైతే అనుసరించకుండా ఉంటారో వాళ్ళని అఘాయువు అంటే పాప జీవితం జీవిస్తున్నాడు వాడు అని చెప్తూ ఇటువంటి పాప భూయిష్టమైనటువంటి జీవితము కేవలం ఇంద్రియ తృప్తికి మాత్రమే వాడు జీవించినట్టయితే అంటే వాడు అన్నం తింటున్నాడు కానీ ఆ అన్నాన్ని మరలా పుట్టించడానికి కావలసినటువంటి సత్కర్మ వాడు చేయటం లేదు. సో అలాంటి వాడిని మాత్రము ఇక్కడ పాపాత్ముడు అని అంటా ఉన్నారు అనమాట. అండ్ ఈ సత్కర్మ ఆచరణ ఈ చక్రానికి అడ్డుపడేవాడు కాబట్టి వీడి జీవితం అనేది వ్యర్థం. అంటే వాడికి ఉపయోగపడదు, ఇంకా పరులకు కూడా ఉపయోగపడదు అనమాట. సో పరస్పరం ఒకరికొకరు ఉపయోగం లేని జీవి అనేది మనుగడ సాధించడం అనేది చాలా కష్టము అండ్ ప్రశ్నార్థకము. ఆ జీవి అనేది అక్కడతో అంతమైపోతుంది అనమాట. సో ఇది మనము అండర్లైన్ చేసుకోవాల్సిన వాడు. పరస్పరము ఉపయోగం లేనటువంటి జీవి అనేది ఈ ప్రపంచంలోనే లేదు. సో అలాంటి జీవి అనేది అంటే ఈవెన్ మనకి ఎంతో ఇష్టం లేనటువంటి చీమలు, బొద్దింకలు ఇవి కూడా కొన్ని, కాకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి యూజెస్ ఆఫ్ యాంట్స్ అని, యూజెస్ ఆఫ్ కాక్రోచెస్ అని మీరు కొడితే దానివల్ల ఎన్ని యూజెస్ వస్తాయో చూడండి. సో అంటే మనకి ఇష్టం లేనటువంటి ఒక చిన్న సూక్ష్మజీవి, ఈవెన్ దోమలు కూడా, ఇవి కూడా మొక్కలు గ్రోయింగ్ కి చాలా యూజ్ అవుతుంది అనమాట. దాంట్లో కొన్ని దోమల ద్వారా మొక్కలకి కావలసినటువంటి ఆ స్టెమ్ లోనేదో ఒక రిలీజ్ చేస్తున్నట్టండి. సో మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. ఈవెన్ మనకి అక్కర్లేనటువంటి ఈ జీవి అనేది లేనే లేదు ఈ ప్రపంచంలోని. కోడి అనుకోండి, అంటే కొయ్యడం కాకుండా కోడి అయితే మనం మార్నింగే లేపుతుంది అండ్ చిన్న చిన్న ఆ యొక్క మట్టిలో ఉండేటువంటి
పురుగుల్ని అన్ని కూడా తినేస్తుంది అండ్ మన పరిసరాలను నీట్ గా ఉంచుతుంది అండ్ ఇవన్నీ చేస్తుంది కదా. సో ప్రతిదీ మీరు ఈవెన్ ఏది తీసుకున్నా కూడా ఏ ఒక్క జీవి కూడా పరస్పరం ఉపయోగం లేనిదే ఆ జీవి యొక్క మనుగడ అనేది ప్రశ్నార్థకం. సో నువ్వు ఒక మనిషిగా పుట్టినందుకు నువ్వు అన్నం తినడమే కాదు, అన్నాన్ని పుట్టించేటటువంటి ఆ సత్కర్మని కూడా నువ్వు చెయ్యాలా. ఆ సత్కర్మ ఎలా చేయాలి అని అంటే యజ్ఞ రూపంలో చెయ్యాలి. అంటే మళ్ళా నీ యొక్క పనిని నువ్వు మళ్ళా యజ్ఞ రూపం అని అంటే మనం అన్ని చెప్తున్నాం కదండి. సో మళ్ళీ బ్యాక్ అట్లా వెళ్తాం అనమాట. సో ఈ విధంగా చేస్తూ ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో మనము ఏ ఒక్క జీవి కూడా పరస్పరం ఒకరికొకరు సాయం అనేది చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. ఈవెన్ దేవతలకు మనం సాయపడాలి, మనకు దేవతలు సాయపడతారు. సో ఇదంతా ఒక చక్రము. ఈ చక్రంలోని అడ్డొస్తాను నేను అని అంటే కుదరదు. సో నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, ఒక ఫ్యామిలీ ఉంది, ఒక మంచి ఫ్యామిలీ, చక్కగా 10 మంది, అంటే ఇప్పుడు కాదు పాత కాలంలో అనుకోండి, ఒక 10 మంది పిల్లలు. సో ఆ పిల్లల్లోని ఫస్ట్ వాడు చాలా బద్ధకస్తుడు అండ్ వాడు ఏ పని చేయడు, అందరి చేత పనులు చేయించుకుంటాడు. అండ్ వాడు కనీసము ఇంటికి కావలసినటువంటి చిన్న చిన్న అంటే పొలానికి వెళ్ళి సాయం చేయడం కానీ, లేకపోతే డబ్బులు సంపాదించి ఇవ్వడం కానీ ఏది చేయడనమాట. కానీ వాడికి అన్ని కావాలి, ఇది కావాలి అది కావాలని అన్ని తీసుకున్నప్పుడు సో ఒక ఇంటి యజమాని ఆ మనిషిని ఎన్ని రోజులు భరిస్తాడు. అండ్ తన తర్వాత 9 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. సో వీడి ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుంది అని చెప్పి వాడిని ఎట్లా బయటకు గెంటేస్తాడు. అంతే కదండి, సింపుల్ గా. సో ఆ విధంగా ఈ చక్రానికి నేను అడ్డుపడతాను అని అంటే ఆయన చెప్తా ఉన్నారు, ఇంకా నువ్వు వ్యర్థ జీవివి అని కూడా చెప్తూ ఉన్నారు. వాడి వలన వాడికి ఉపయోగం లేదు, బయట వాళ్ళకి కూడా ఉపయోగం లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. సో నువ్వు దీంట్లో ప్రధానమైనది ఈ యొక్క చక్రంలో ప్రధానమైనటువంటి యజ్ఞకర్మ అనేది నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు మనిషిగా పుట్టినందుకు నీ యొక్క సత్కర్మలను నువ్వు ఫినిష్ చేయాలి అని చెప్తూ మనకి ఈ 3 శ్లోకాల ద్వారా ఇంతవరకు ఈ 16 శ్లోకాల వరకు మనకి చెప్తూ ఉన్నారనమాట. సో మన యొక్క కర్మ అంటే ఏంటి, మన కర్మలు ఎక్కడ నుంచి అదే సత్కర్మలేవి దుష్కర్మలేవి అనేది ఎలా తెలుసుకోవాలి, అండ్ వాటిని ఎలా చేయాలి, వాటిని చేయడం వల్ల ప్రయోజనం ఏంటి అని కూడా మనకి ఇంతవరకు చెప్పారు. సో మీరు చాలా చెప్పారండి వేదాలు. నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, ఇన్ని చెప్పారు. సో ఈ వేదాలు అన్ని తెలుసుకోవాలి, దాంట్లో ఉన్న కర్మలు చేయాలి అని అంటే అవన్నీ ఎప్పుడు తెలుస్తాయి, ఇంకా ఇవన్నీ ఎప్పుడు మనం చేస్తామని అనుకుంటే ఆయన అంటున్నారు ఏమి అని అంటే, ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాయాలి, ఒక విద్యార్థి ఉన్నాడు. సో ఆ విద్యార్థి ఒక ఎగ్జామ్ రాయాలి అనుకోండి. సో వాడికి 90 మార్క్స్ వస్తేనే ఎగ్జామ్ రాస్తాడా, 100 మార్క్స్ వస్తేనే ఎగ్జామ్ రాస్తాడా, లేదంటే పాస్ మార్క్ వస్తేనే ఎగ్జామ్ రాస్తాడా కదా. సో ఎన్ని మార్కులు వచ్చినా రాస్తాడు, తను చదువుకునే దాన్ని బట్టి మార్కులు వస్తాయి, శ్రద్ధ పెట్టిన దాన్ని బట్టి. ఎన్ని మార్కులు వచ్చినా కూడా ఎగ్జామ్ అనేది రాస్తాడు. సో దాంట్లో పాస్ మార్క్ వచ్చినా కూడా మనకి చాలు. సో నీకు తెలిసినటువంటి సత్కర్మలను నువ్వు ఆచరించు. సో నువ్వు తెలుసుకోవడానికి ట్రై చెయ్యి అండ్ నీకు తెలిసినటువంటివి ఆచరించడం ద్వారా నువ్వు ఈ యొక్క జీవన చక్రంలో ఉంటావు. అండ్ దీని వల్ల మిగిలిన ప్రాణులు కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారు అని అంటే, మనము ఎప్పుడు అయితే మనకు ఉండేది రెండు మార్గాలు, ఒకటి జ్ఞాన మార్గము, ఇంకొకటి కర్మ మార్గము. సో నువ్వు ఈ జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలంటే ఈ యజ్ఞాలు అనే సత్కర్మల ద్వారా నువ్వు ఈ కర్మ మార్గానికి వెళ్ళొచ్చు. లేదు లేదు ఇప్పుడు ఉండే కోరికలు నాకు తీరితే చాలు అన్నా కూడా నువ్వు చేయాల్సింది కర్మ మార్గమే. ఈ కర్మ మార్గం ద్వారా, ఈ యజ్ఞాల ద్వారా దేవతలు నీ కోరికలను తీరుస్తారు. సో నువ్వు కోరికలు తీర్చుకోవాలన్నా ఉండాల్సింది కర్మ మార్గమే. అండ్ ఫర్దర్ గా నువ్వు ఎన్లైట్మెంట్ జరిగి జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలన్నా కూడా నీకు కావాల్సింది కర్మ మార్గమే. సో ఈ కర్మ మార్గం అనేది కంపల్సరీ నువ్వు చేయాల్సినటువంటి ఒక
సిచ్యువేషన్ అన్నమాట. సో నువ్వు ఈ కర్మ మార్గాన్ని తప్పించుకోవడానికి లేదు. సో ఈ కర్మ మార్గాన్ని నువ్వు చేయాలి అని చెప్పి దాన్ని ఎంత పర్ఫెక్ట్ గా చేయాలి అనేది మనకి ఇక్కడ ఈ శ్లోకం వరకు చెప్పారనమాట. అదండి. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారా? ఎండింగ్ ప్రేయర్ చెప్పేసేదా సార్? చెప్పే జ్యోతి. योगीशं सच्चिदानन्दं वासुदेवं रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं सर्वं श्रीकृष्णार्पणमस्तु. థ్యాంక్ యూ జ్యోతి. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా జరిగిన క్లాస్ లో డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయా అండి? లేకపోతే షేరింగ్స్ యాడ్ చేస్తారా ఎవరన్నా? మేడమ్స్. సార్ యాడ్ చేస్తారా? మేడం నేను ఎగ్జిట్ అయిపోయాను. సావిత్రి మ్యామ్ అది చూసుకోండి. వినిన వాళ్ళు ఇప్పుడు సారాంశం కొంచెం చెప్పండి, ప్రయత్నం చేయండి. అసలు అర్థమైందా? నేను అర్థమైందిరా. మన వాళ్ళు ఉన్నారు కదా, ఎవరో ఒకరిని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నామని అడుగుతున్నాను. నాకైతే చాలా టైం పెట్టింది యాక్చువల్ గా ఈ 2 శ్లోకాలు కంబైన్ చేసి ఒక తెచ్చేదానికి. నాకైతే చాలా టైం పెట్టింది. చాలా సింప్లిఫై చేసాను అని అనుకుంటున్నాను. ఏం చేస్తాను యాక్చువల్లీ. ఇప్పుడు నువ్వు చెప్పిన క్లాస్ కూడా అదే కదరా, మనకి ఎన్ని మార్కులు వస్తాయి అనేది కాకుండా మన కర్తవ్యం మనం నిర్వర్తించాలనే కదా. ఆ ప్రయత్నం నేను చేస్తాను. అంతే సార్ చెప్పండి సార్. మీరు మౌనంగా ఉంటే మాకే గుండె దడగా ఉంటుంది. ఏం లేదు. మొత్తం అంతా వచ్చేటప్పటికి 13, 14, 15, 16 అంతే కదా. అంతే సార్. 13లో యజ్ఞాలు దాని యొక్క ప్రాముఖ్యత ఎందుకు చేయాలి అనే దాని గురించి, 14, 15 యజ్ఞాల వల్ల మనకు అన్నం ద్వారా మేఘాలు, మేఘాల ద్వారా యజ్ఞాలు, ఈ ఆ సైకిల్ బ్రహ్మం నుంచి వేదాలు, వేదాల నుంచి కర్మలు, కర్మల నుంచి యజ్ఞాలు, మళ్ళీ యజ్ఞం నుంచి మళ్ళీ బ్రహ్మం. ఈ సైకిల్ మొత్తం 4 వైపుల నుంచి తిరుగుతోంది. మనం ఈ భుజించే అన్నం, మన ప్రాణులు అన్నంలో నుంచి పుడతాయి. అన్నం వర్షంలో నుంచి, నీళ్ళలో నుంచి వర్షం వస్తే గానీ మనకు అన్నం రాదు. వర్షం రావాలి అంటే మనం యజ్ఞం చేయాలి. యజ్ఞాలు చేయాలి అంటే మనం సత్కర్మలు చేయాలి. ఇది ఒక సైకిల్ ఇలా తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఇది మనం అందుకని ఆహారం, ఈ బ్రహ్మము అనేది లేదు. మనం ఈ వేదాలు ఇవన్నీ బ్రహ్మం అనేది మనం అన్నిట్లో నిండి ఉంటది. ఈ వేదాలు మనకు సత్కర్మల గురించి చెప్తాయి. సత్కర్మలు మనం ఆచరించినప్పుడు, మనం యజ్ఞాలు చేసినప్పుడు ఆ యజ్ఞాల నుంచి మనకి, మనం యజ్ఞాల్లో హోమాల్లో మనం ఏం చేస్తాం? నెయ్యి వాడతాం. హవిస్ అంటే మన పూర్ణాహుతి చేసేది, అదంతా హవిస్ కింద వస్తుంది. ఆ హోమం మన జ్వాల వచ్చినప్పుడు మనం దాన్ని పెంచడం కోసం, దాన్ని ఉంచడం కోసం మనం నెయ్యి వాడతాం. ఆ నెయ్యి ద్వారా వేసింది ఆ దేవుని మంత్రం చెప్పి వేస్తాం కదా, అప్పుడు స్వాహాదేవి వచ్చి దాన్ని తీసుకొని మన ఏ మంత్రం చెప్పామో వాళ్ళకి ఇస్తాం. ఆ అగ్నిదేవుడు దాన్ని ఎవరెవరికి చేర్చాలో దాన్ని అక్కడికి చేరుస్తూ ఉంటాడు. మనం ఎవరో మంత్రాలు చెప్తామో, ఎవరి గురించి పూజ చేస్తామో అది చెబుతూ, నవగ్రహాలు ఉంటాయి, రుద్రాభిషేకం ఉంటాయి, రకరకాల మన హోమాలు ఉంటాయి. ఈ హోమాల్లో మనం వాడే నెయ్యి ఏదైతే ఉందో అది పొగ రూపంలో వాతావరణంలో కలుస్తుంది. అక్కడి నుంచి పైకి వెళ్ళిన తర్వాత దాని ద్వారా మేఘాలు ఫామ్ అవుతాయి. మేఘాలు ఫామ్ అయినప్పుడు మళ్ళీ గాలి తగిలినప్పుడు, అది చల్లగాలి తగిలినప్పుడు మేఘాలు మళ్ళీ మనకి వర్షాన్ని ఇస్తాయి. ఆ వర్షం మళ్ళీ భూమిలోకి వెళ్ళి భూమిలో నుంచి మనకి ఆహారాన్ని మనకు ఇస్తుంది. ఇదంతా దేనివల్ల జరిగింది? ఈ బ్రహ్మము అనేది, భగవంతుడు అనేది వీటన్నిటిలోనూ ఉండటం వల్ల జరిగింది.
ఎందుకంటే మన యజ్ఞంలో నుంచి మన హోమంలో నుంచి మనకు పోయే ఈ పొగ ఇదంతా మేఘాలుగా మారి వస్తుంది కాబట్టి అక్కడ మన దైవ స్మరణతో మనం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి బ్రహ్మం అనేది దేవుడు అనేది దాని నిండా నిండి ఉంటాడు. నిండి అక్కడి నుంచి వర్షంలాగా వచ్చి ఇదంతా జరుగుతుంది. ఈ సైకిల్ అంతా జరిగినప్పుడు మనకి ఈ ఆహారం, మనం భుజించే ఆహారం అనేది దైవ ప్రసాదం. ఈ దైవ ప్రసాదంలో నుంచి వచ్చేది అందుకని మనం ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు ఒక్కసారి మనం ఆ భగవంతుడికి అర్పించుకుని ఈ జీవాలు, ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా మంది ఏం చేస్తారంటే ఒక ముద్ద దేవుడిని తలుచుకొని తీసి పక్కన పెడతారు. కొంతమంది ఆకులో పెడతారు, కొంతమంది వేరే పళ్ళెంలో పెడతారు. పెట్టిన తర్వాత ఆ పళ్ళెంలో పెట్టిన ముద్దని బయట పెడతారు. చేములు, పురుగులు, ఏవో రకరకాలుగా ఉన్న ఈ జీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటిని భుజిస్తాయి. అట్లా కొంతమంది ఏం చేస్తారంటే ఇదివరకు రోజుల్లో అతిథి అనేవాడు రాకపోతే భోజనం చేసేవాళ్ళు కాదు. ఎవరికైనా భోజనం పెట్టిన తర్వాతనే గృహస్థు భోజనం చేసేవాడు. ఆ అతిథి రాకపోతే వచ్చిందాక బయట నుంచి ఎదురు చూస్తుంటారు. చూసి పిలుస్తారు. ఒకళ్ళే వచ్చారనుకోండి, ఎవరన్నా ఊళ్ళోకి నలుగురు బయట ఉన్నారనుకోండి, మా ఇంటికి రా, మా ఇంటికి రా, మా ఇంటి అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు పెడితే గానీ భోజనం చేయడానికి వీల్లేదు. అది ఆ రోజుల్లో అంత యజ్ఞం ఉండేది, అతిథి యజ్ఞం అనే దాని గురించి. ఇందాక 5 యజ్ఞాలు అది కూడా ఒకటి కదా, అతిథి యజ్ఞం అనేది ఒకటి ఉంది. అది ఆ విధంగా అక్కడి నుంచి తర్వాత కాలక్రమేణా ఏమైంది, సరే ఇంతమందిని వెయిట్ చేయటం, కూర్చొని ఇంట్లో ఉన్న 10 మంది, అప్పుడు మరి సంసారాలు పెద్ద సంసారాలు 10-15 మంది ఉండేవాళ్ళు కాబట్టి ముసలాళ్ళు, పెద్దాళ్ళు, గున్నాళ్ళు, లేనాళ్ళు వీళ్ళందరూ ఉండటం కష్టం అని చెప్పేసి అని సరే మా 2 మనుషులకు, ఒక మనిషికి సరిపడా ఆహారం వండి పెట్టేసి వీళ్ళు భోజనాలు చేసేవాళ్ళు. ఎప్పుడు వెనక ముందు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి ఆహారం ఉండేది. అక్కడి నుంచి మెల్లమెల్లగా ఇప్పుడు 2, 4, 3 ఉండేటప్పటికి ఏమైంది, ఈ బయట వెయిట్ చేయటం, ఎవరైనా రావటం ఇవన్నీ ఎందుకని, లేకపోతే ఇప్పుడు వెళ్ళి ఈ టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఏ హోటల్లో తినేసి వెళ్ళిపోదాంలే అని ఈ విధంగా రకరకాలైనటువంటి సందర్భాలు వచ్చేటప్పటికి ఈ ఆహారం ఇద్దరికి సరిపడా వండుకుంటున్నారు. ఒక ముద్ద తక్కువైనా పర్వాలేదు, మళ్ళీ వేస్ట్ అయితే కష్టం అని చెప్పేసి పరిస్థితిలోకి వచ్చేస్తున్నాం. ఈ విధంగా ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో మనం అట్లీస్ట్ ఎట్లా పెట్టినా పెట్టకపోయినా, అతిథులు వచ్చినా రాకపోయినా కూడా మనం ఏంటంటే ఆ తినే ఆహారాన్ని ఒకసారి ఆ దైవ నామస్మరణ చేసుకుని, ఇది మనం అన్నపూర్ణే మహాలక్ష్మి అది మనకు ఉంది కదా, శ్లోకం ఉంది కదా, వస్తుంది సార్. నెక్స్ట్ ఫర్దర్ గా మనకి భగవద్గీతలో వస్తుంది. ఓకే, అన్నపూర్ణే సదాలక్ష్మి, సదాపూర్ణి, అన్నపూర్ణే సదాపూర్ణి అని చెప్పి మనకు శ్లోకం. ఆ భోజనం చెప్పండి శ్రీలత గారు, మీకు తెలిసి ఆయన. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అది మనం అలా తలుచుకుని మనం భోజనానికి ముందు అది శ్లోకం చెప్పుకొని మనం భోజనం చేయాలన్నమాట. అంటే భగవత్ ప్రసాదంగా మనం దాన్ని స్వీకరిస్తున్నాము అని చెప్పేసి. ఒకరోజు ఒక సందేహం వచ్చింది, ఏమంటే ప్రసాదానికి టిఫిన్కి ఏంటండి తేడా? ఆయనకి పెట్టి తింటే ప్రసాదం, పెట్టకుండా తింటే ఏంటి సత్య ఏంటి? జ్యోతి సార్ చెప్పింది ఏదో గుర్తొచ్చింది సార్. ప్రసాదం లాగా తిను అని అంటారు కదా, టిఫిన్ లాగా తినకు. అది సరే, అసలు దానికి దీనికి తేడా ఏంటి? ప్రసాదం అంటేనేమో దేవుడికి అర్పించింది తలా కొంచెం వాళ్ళు ఉన్నదాన్ని బట్టి పెడతారు సార్. టిఫిన్ అయితేనేమో మాకు ఇంకా కొంచెం ఇడ్లీ కావాలి, మళ్ళీ కొంచెం సాంబార్ కావాలి, మళ్ళీ వెళ్ళి తినేదేమో అది టిఫిన్ సార్. టిఫిన్ ఏమో మార్నింగ్ రోజు తినటం, ప్రసాదము మీకు ఆన్సర్ చెప్పడానికి హర్షు కూడా అలా కాదు పాప, మేము మిమ్మల్ని అలా తయారు చేసేసాం పాప, మాది తప్పు, మీరు కాదు. ప్రసాదం రోజు కూడా తింటేనే అప్పుడు వచ్చింది ప్రసాదం. దేవుడికి పెట్టి మనకి పెడతారు, దేవుడికి పెట్టి మనకి పెడతారు. దేవుడికి పెట్టి మనకి పెట్టిందని మనం అట్లాగే తింటానికి వీలు లేదు, కళ్ళకు అద్దుకుని మనం తింటాం దాన్ని. టిఫిన్ అయితే మనమే కళ్ళకు అద్దుకుంటే ఏదైనా సరే టిఫిన్, మన ఇంట్లో చేసిన, మన టిఫిన్ గా చేసిన ఆహారాన్ని కళ్ళకు అద్దుకుంటే అది ప్రసాదం అయిపోతుంది.
తినే ముందు కూడా సాయి రామార్పణమస్తు అను ఏదో ఏదో అనుకుంటా తింటే దేవుడికి అర్పించి తిన్నట్టు మనసులోనే మనం అది చాలా మంది ఏం చేస్తామంటే ఆ అన్నం తినేటప్పుడు మాత్రం ఆ మాట అనుకుంటాము, టిఫిన్ చేసేటప్పుడు అనుకుంటాం. నేను టిఫిన్ అందుకని చెప్పి మన కళ్ళకద్దుకుంటే అది ప్రసాదం, కళ్ళకద్దుకపోతే టిఫిన్ కింద మారిపోతుంది. ప్రసాదానికి టిఫిన్కి బ్రేక్ఫాస్ట్ తేడా. సో ఇప్పుడు మనకు వచ్చేది ఈ మొత్తం మీద మనకు వచ్చిన ఈ ఆహారాన్ని ఒకసారి దేవుడికి అర్పించి ఇది మీ ప్రసాదం అని తింటున్నాం, మాకు ప్రసాదం కృతజ్ఞతలు సో అని చెప్పి మనం అనుకుని తినేస్తే అది దేవుడికి అర్పణం అవుతుంది అనమాట. అలా కాకుండా నేను కష్టపడ్డాను, నేనే సంపాదించాను, నేనే తింటాను, నేను దేవుడికి ఇవ్వాల్సిన అవసరం లేదను, లేకపోతే ఇవన్నీ నాకెందుకు వచ్చింది, నేను శుభ్రంగా పళ్ళెన పెట్టింది హ్యాపీగా పొట్ట నిండా తినేసి తేల్చుకుంటూ వెళ్ళిపోవటం అనేది వాళ్ళు పాపాత్ములు అవుతారు. వాళ్ళు అదంతా ఆ లోపలికి వెళ్ళింది కూడా అది ఒక పాపం రూపంలో వెళ్ళిపోతుంది, వాళ్ళందరూ పాపాత్ములు అవుతారు అని చెప్పేసి ఇప్పుడు మనం ఈ 3 శ్లోకాల్లో నేర్చుకుంది ఏంటంటే మొత్తం మనం ఏం చేసినా కూడా శ్రీకృష్ణార్పణమస్తు అనేసి అనుకుని చేయాలి అని. సో మనకి ఏది ఇచ్చినా దేవుడు ఇచ్చిందే కాబట్టి మనం దాన్ని ఆ దేవుడికి అర్పితం చేసి మళ్ళీ నువ్వు ఇచ్చింది నీకే ఇస్తున్నాను అని చెప్పి మనం అర్పించుకుని మనం తీసుకుంటే దాని యొక్క ఫలితం దక్కుతుంది అని చెప్పి మనం ఈ 3 శ్లోకాల్లో మనకి తెలిసింది అనమాట. సో ఇక్కడ ఆపేద్దాం, ఇంకెవరన్నా చెప్తారా? షేరింగ్స్ ఉన్నాయా అండి మేడం? రికార్డింగ్ ఆపేస్తుంది.